ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు గత వీడియోలో చూసుకున్నట్లయితే కొన్ని నక్షత్రాల గురించి తెలియజేశారు, అదేవిధంగా స్వభావం గురించి కూడా మీరు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మనకి మఖా నక్షత్రం వారికి సంబంధించండి ఏ విధంగా ఉంటారు ఆ విషయాలు తెలియజేయరా? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మఘా నక్షత్రం చాలా అత్యద్భుతమైనటువంటి నక్షత్రం. మఘా నక్షత్రానికి అధిపతి కేతు అవుతాడు. కేతు మహర్దశ, వీరు పుట్టుకతోనే కేతు మహర్దశలో పుడతారు. మఘా నక్షత్రం కనుక అయ్యి ఉంటే వాళ్ళు కేతు మహర్దశలో పుడతారు. కేతు మహర్దశలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దైవిక భక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు పూర్వజన్మ సుకృతము చేత అందమైనటువంటి రూపము గలవారు. అలాగే మాటలతో ఎవరినైనా మెస్మరైజ్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మఘా నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ మఘా నక్షత్ర జాతకులకు ఎక్కువగా అన్ని రంగాలపై ఆసక్తి కనబరచాలి అనేటటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే అన్ని రంగాలు అంటే వీళ్ళకి ఏ రంగమైనా సరే అందులో విషయం తెలుసుకోవాలి, అందులో పరిశోధన చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు కోపము ఎంత త్వరగా వస్తుందో అంతే తొందరగా సమసిపోతూ ఉంటుంది. అంటే క్షణికావేశం పొందుతారు, మళ్ళీ దాని వైపు పశ్చాత్తాపడి మళ్ళీ ఆ కోపాన్ని మర్చిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క మఘా నక్షత్ర జాతకులు. అలాగే ఈ మఘా నక్షత్ర జాతకులలో ముఖ్యంగా చెప్పేటటువంటి లక్షణాలు ఏంటంటే, వీరికి ఎవరైనా సహాయం అర్థించి వస్తే గనక ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళకు సహాయం అందించేస్తూ ఉంటారు. ఈ మఘా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు తొందరగా పొగడతలకు లొంగిపోతూ ఉంటారు. అంటే వీళ్ళని ఎవరినైనా ఆకాశానికి ఎత్తివేస్తే గనక వీళ్ళు ఏదంటే అది చేసేస్తూ ఉంటారు. జేబులో ఎంత డబ్బు ఉంటే అంత ఇచ్చేస్తూ ఉంటారు. ఏదంటే అది సహాయం చేసేస్తూ ఉంటారు. వెనక ముందు ఆలోచించరు. అది వద్దు అనుకున్నా కానీ ఆ సహాయం చేసేస్తూనే ఉంటారు. పొగడతలకు ఎక్కువగా లొంగిపోయేటటువంటి వారు మఘా నక్షత్ర జాతకులు. అలాగే వీళ్ళు ఎక్కువగా 18 సంవత్సరాల వరకు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 18 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో కెరియర్లో స్థిరపడేటటువంటి స్వభావము వీళ్ళ జాతకరీత్యా ఏర్పడేటటువంటి అంశాలు ఉంటూ ఉంటాయి. చిన్ననాటి నుండి ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొనేటటువంటి సంఘటనలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా దానితో పోరాడుతూ ఉంటారు ఈ మఘా నక్షత్ర జాతకులు. వీళ్ళకు సన్నిహితులు అంటే చాలా దూరంగా ఉంటూ ఉంటారు. అంటే సన్నిహితులను ఎక్కువగా దగ్గర చేసుకోరు వీళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుంటే కనుక వీళ్ళకు తొందరగా దేనికి అట్రాక్షన్ కాలేరు. అంటే ఫ్రెండ్స్కైనా సరే, బంధువులకైనా సరే తొందరగా అట్రాక్షన్ కాలేరు, తొందరగా వాళ్ళతో కలవలేరు. దానికి కొద్దిగా సమయం తీసుకొని ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళతో మాట్లాడడం ప్రారంభం చేస్తూ ఉంటారు. వీళ్ళకు ప్రయాణాలంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు దైవిక పరమైనటువంటి భక్తి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, చక్కగా దైవారాధన చేసుకోవాలి. అలాగే వీళ్ళకంటూ ఒక స్థిరత్వం అనేటటువంటిది దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత వీళ్ళు జీవితంలో స్థిరపడేటటువంటి కోరికలు అప్పటి నుండి ప్రారంభమవుతాయి. అంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, లగ్జరీగా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు 25 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ప్రారంభమవుతాయి. ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఆర్థిక పరంగా ఉంటే గనక వీళ్లకు లక్షణాల పరంగా చూసినట్టయితే వీళ్ళకు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంటుంది. కాకపోతే వీళ్ళకు ఈ మఘా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు వివాహం ఆలస్యం కావడం కానీ, లేదా సంతానం ఆలస్యం కావడం కానీ, ఈ జీవితంలో 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు ఈ మఘా నక్షత్ర జాతకులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వివాహానికి సంబంధించి ఏ నక్షత్రాలు చేసుకుంటే మంచిదండి వీళ్ళకి? వీళ్ళకు వివాహానికి సంబంధించి గనక ఏదైనా నక్షత్రం చేసుకోవాలి అంటే గనక అందులో వీళ్ళకు శుభత తారాబలం అనేటిది ఎక్కువగా. తార అంటే నక్షత్ర బలము. ఈ శుభ నక్షత్రాల్లో పుబ్బా నక్షత్రము, హస్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, అనురాధ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, అలాగే శ్రవణ నక్షత్రము వీళ్లకు సరిపడేటటువంటి నక్షత్రాలు. ఇవి ప్రథమ స్థానంలో ఉంటాయి. అంటే ఈ నక్షత్రాలు కొంత అన్ని రకాలుగా వీళ్లకు కలిసి వచ్చేటటువంటి తారలు. అలాగే అందులో మధ్యమ తారలని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని రకాలుగా మధ్యమ తారలు అనేవి కొన్ని ఉంటాయి. అందులో
శతభిష ఒకటి, రోహిణి ఒకటి, ఆరుద్ర ఒకటి, పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రాలు కూడా వాళ్ళకు ఇంచుమించు సరిపోయేటటువంటి నక్షత్రాలుగా ఈ జాతక రీత్యా చూసుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. అంటే వీళ్ళకి ఏమైనా ఒక లక్కీ నంబర్ లాంటిది ఉందా అండి? ఎలాంటి రత్నం ధరిస్తే కూడా మంచిది వీళ్ళకి? వీళ్ళకు అదృష్ట సంఖ్య వచ్చేసి 1వ నంబరు 7వ నంబరు వీళ్ళకు అదృష్ట సంఖ్య కలిసి వస్తుంది. అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి అదృష్ట సంఖ్య అని ఆలోచన వస్తే 1 or 7 ఈ 2 నంబర్లు వీళ్ళకు అదృష్ట సంఖ్యలుగా సాంఖ్యశాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. అలాగే వీళ్ళకు అదృష్ట రంగు వచ్చేసి వీళ్ళకు గోధుమ రంగు ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి రంగు. అలాగే వీళ్ళు ఏదైనా రత్నం ధరించాలి, మెడలో ఏదైనా స్టోన్ వేసుకోవాలి, లేదా రింగ్ లాంటిది ఏదైనా పెట్టుకోవాలి అని అంటే గనక వీళ్ళు గోమేధికం ధరించవచ్చు, లేదు కెంపు, ఈ రెండిట్లో ఏదైనా ధరించవచ్చు. లేదు వీళ్ళు కేతు మహర్దశలో పుట్టారు కాబట్టి వైఢూర్యం కూడా ధరించవచ్చు. వైఢూర్యం లేదా కెంపు కూడా ధరించేటటువంటి అవకాశం 3 రకాలుగా ఉన్నాయి. ఈ 2 ప్రధానమైనటువంటి వైఢూర్యం, కెంపు ప్రధానంగా కేతు మహర్దశలో పుట్టినటువంటి వాళ్ళు కెంపు ధరించవచ్చు. అలాగే వీళ్లకు రాశి రీత్యా సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశికి అధిపతి రాష్ట్రాధిపతి సూర్యుడు కాబట్టి కెంపు కూడా ధరించేటటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుందమ్మా. ఈ రెండిట్లో ఏదో ఒక స్టోను వీళ్ళు ధరిస్తే వాళ్ళకంటూ మంచి జరిగేటటువంటి అవకాశం, పాజిటివ్నెస్ ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ రత్నాల ద్వారా కలిగేటటువంటి అవకాశం. దైవాన్ని పూజిస్తే కూడా మంచిదండి. అలానే వారం అంటూ వీళ్ళు ప్రత్యేకంగా వీళ్లకు ఆదివారం కలిసి వచ్చేటటువంటి వారము. అలాగే వీళ్ళు సూర్యారాధన చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం. మఘా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు రోజు ఉదయం లేవగానే స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి శారీరక మానసిక ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశము సూర్య నమస్కారం ద్వారా కలుగుతుంది. మఘా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు తప్పకుండా ఆచరించవలసింది సూర్య నమస్కారం. బికాజ్ ఎందుకు అంటే మఘా నక్షత్రానికి అధిపతి కేతువు అవుతాడు, అలాగే రాస్యాధిపతి సూర్యుడు అవుతాడు. కాబట్టి సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం భాస్కరాదిత్య అంటే ఆరోగ్యం మెరుగుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా వీళ్ళు సూర్య నమస్కారాలు కనుక చేసుకుంటే వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి మఘా నక్షత్ర వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.